హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్. ఈరోజు మన వంటింట్లో ఒక కొత్త ప్రయోగం చేశాను. అదేంటంటే బచ్చల కూర పప్పు. నిజం చెప్పాలంటే ఈ పప్పు నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. మరి మొదటిసారి చేస్తున్న పప్పు ఎలా వచ్చిందో, రుచి ఎలా ఉందో చివరి వరకు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను బచ్చల కూర పప్పు చేసుకుంటానని మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, అదే చేస్తున్నానండి. ఈ బచ్చల కూర పప్పు ఒక పార్ట్ మాత్రమే ఈ వ్లాగ్లో. నెక్స్ట్ ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ పప్పుతో పాటు ఇంకా వ్లాగ్ కూడా నేను చేసుకున్న ఇంట్లో పనులన్నీ కూడా వస్తాయండి. ఇదైతే మీకు చూపిస్తున్నాను. బచ్చల కూర పప్పేగా అమ్మ, అది మాకు తెలీదా, ఏదో కొత్తగా చెప్తున్నా రానట్లు అనుకోమాకండి. నాకైతే రాదు, నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మిమ్మల్ని నేర్చుకోవని కాదు, మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఈ ఆకుకూరలు అనేవి మన బాడీకి పడవబ్బా. ఏదైనా నాన్ వెజ్ అయితేనే మనకి ముక్క లేని ముద్ద అయితే దిగదు. కానీ అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తినాలి కాబట్టి నేను ఆకుకూర పప్పు చేస్తాను ఈరోజు అయితే. పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అది బచ్చల కూర మా ఇంట్లోనే ఉంది. మీకు నెక్స్ట్ చూపిస్తాయి ఎక్కడ ఉందనేది. చాలా అంటే చాలా ఉంది. అందరు కోసుకొని పోయి మంచిగా వంటలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న నేను మాత్రం ఆ బచ్చల కూరని యూజ్ చేసుకోలేకపోతున్నా. ఏంటబ్బా అసలు మన ఇంట్లో మంచిగా న్యాచురల్గా పెరిగిన బచ్చల కూర యూజ్ చేసుకోవాలనేసి నేనైతే ఈరోజు బచ్చల కూర పప్పు అయితే చేస్తున్నాను. మీరు మరీ హెచ్చులు కాకపోతే ఏంటండి ఇది కూడా ఒక ప్రాసెస్ అని అనుకోమాకండి. ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఇదే నాకు ఒక పెద్ద ప్రాసెస్. మీకు వస్తే మీరు చేసేసుకోండి. ఇలా చేయండి అలా చేయండి అని అయితే నేను చెప్పను. నేను ఎలా చేస్తున్నా మీకు చూపిస్తాను, అంతేనండి. ఫస్ట్ అయితే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఆ కందిపప్పు అనేది నేను మొన్న అమ్మటానికి వచ్చినప్పుడు తీసుకున్నానని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. అదైతే పచ్చిపప్పు అంటండి, అంటే దాన్ని వేపరు. ఆ పచ్చిపప్పే డైరెక్ట్గా అమ్మేస్తారు కాబట్టి నేను ఏం చేశానంటే ఆ పచ్చిపప్పుని మంచిగా ఒక గిన్నెలో వేసి మొత్తం అంటే వేపాను మంచిగా. ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి వేపేసి దాన్ని కడిగేసానండి. శుభ్రంగా కడిగేసి దాంట్లో ఒక కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లోకి బచ్చల కూర మెత్తగా కట్ చేశాను మంచిగా. ఆకులు కూడా వేసుకోవచ్చు, నేనైతే కట్ చేశాను ఏముందులే అనేసి. కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, వాటర్ వేసేసి నేను గ్యాస్ అయితే ఆన్ చేశాను. పప్పు కుక్కర్ పెడదామనేసి. అలా పెడదామని చూసేసరికి ఇలా అన్నం పక్కన ఉన్న అన్నం అయితే పొంగిపోతుందండి. అన్నం పొంగుతుందనేసి దాని పక్కన ఉన్న సిబ్బరేకి తీసేసి నెక్స్ట్ అవతల పొయ్యి మీద అయితే నేను కుక్కర్ అయితే పెట్టేశానండి. నేను వచ్చేసి 6 నుంచి స్టార్ట్ చేశాను ఇంట్లో వర్క్ అయితే. ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టి వచ్చాను. తర్వాత అయిపోయినాక అన్నం కూర చేసి ఆడబెడితే పిల్లలు తినేస్తారు, నేను బట్టలు ఉతుక్కోవచ్చు అనేసి అయితే పొద్దున్నే లేసి బట్టలు అయితే నానబెట్టేశాను. ఇక్కడైతే అన్నం పొంగి వస్తుంది చూడండి. ఇట్లా ఉడికేటప్పుడు చూడడం నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. అప్పుడు చిన్నప్పుడు ఏం చేసేదంటే అట్లా, ఇప్పుడు అన్నం పొంగి వస్తుంది చూసారా, చిన్నప్పుడు చెవులు కుట్టించుకునేటప్పుడు చెవులు నొప్పులేసేవి. ఆ చెవులు నొప్పులేసినప్పుడు అక్కడ పైన అన్నం పొంగు రాసుకుంటే మంచిగా హాయిగా ఉండేది. మీకు ఎవరైనా అట్లా రాసుకున్నారా చెప్పండి. నేనైతే రాసుకున్నానండి, నాకు గుర్తుంది నాకు చాలా. మీరు ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి. అన్నం పొంగు రాసుకుంటే చెవులకి మంచిగా కొంచెం రిలీఫ్ ఉండేది, బరువులు తగ్గేది. ఇక నేను పప్పు కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను కదండి. 5-6 విజిల్లు అయితే వచ్చేసాయండి. ఉడికిపోయిందేమో అనేసి దాన్ని అయితే దించేస్తున్నాను. అందులో ఉన్న ఆవిరంతా తీసేస్తున్నాను చూడండి. ఈ కెమెరాని సెట్ చేయటమే నా వల్ల కావట్లేదండి బాబు. దానికి పెద్ద ట్రైపాడ్ ఒకటి నాకు లేదు, చిన్నది ఉంది. ఆ చిన్నదాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేస్తే తీసి ఐటమ్ చూపిస్తేనేమో నా ఫేస్ రావట్లేదు, నా ఫేస్ వస్తేనేమో నేను చూపించే ఐటమ్ రావట్లేదు. నా ఫేస్ తర్వాత సంగతి, నా ఫేస్ ఎలాగో మీరు అందరు చూసే ఉంటారులే అనేసి నేను చేసే ప్రాసెసే మీకైతే చూపిస్తున్నానండి. అక్కడ ఆవిరంతా తీసేసిన. ఇక పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా. అంటే నేను కొంచెమే చేశాను. మా వారు ఫుల్ తిడతాడు నన్ను, ఎక్కువ నీకు రానప్పుడు తక్కువ చేయాలి, ఎక్కువ చేసి దాన్ని ఆగం చేయటం అవసరం అంటాడు. నాకు ఇదే నా మైండ్లో ఉండిపోయింది. అందుకనే కొంచెమే వేసా, ఒక గ్లాసే వేసా పప్పు అయితే. మరి దాన్ని తర్వాత చూద్దాం, అసలు మంచిగా ఉండి ఇంకోసారి చేసుకోవచ్చు అనేసి కొంచెమే చేసిన. మా వారిది ఒకటే ఒక పాలసీ, చేస్తే ఏది తెచ్చినా తినేసేయాలి, ఆగం చేయొద్దు, దాన్ని ఖరాబ్ చేయొద్దు. అదే పాలసీ ఏదైనా సరే. ఇక నేనైతే అన్నం అయితే ఉడికిపోయిందండి. ఈ పప్పు కోసం అనేసి ఇక చింతపండు నానబెట్టేసిన. ఆ చింతపండు రసం వేస్తున్నా. టమాటాలు కూడా వేసుకున్నారు కానీ నేను టమాటాలు నెక్స్ట్ మళ్ళీ చింతపండు రెండు పులిపే కదా, మంచిగా ఉండదేమో, ఏదన్నా ఒకటి వేద్దామనేసి టమాటాలు స్కిప్ చేసేసి చింతపండు రసం అయితే కొంచెం వేసుకున్నాను. టేస్ట్కి అయితే కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇది బచ్చల కూర పప్పు కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలి, నీళ్ళగా ఉంటే బాగోదు అసలుకి. అందుకనే కొంచెం చిక్కగా ఉంచేసాను. ఇక్కడైతే నేను తాలింపు ప్రాసెస్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టాను, కొంచెం ఆయిల్,
నెక్స్ట్ దాంట్లోకి ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అంటే నేను గరబాలు కూడా తీయలేదు, అంటే పొట్టు తీయకుండా మామూలుగా దంచి అందులో వేసేస్తున్నానండి. మీకు చూపిస్తా ప్రాసెస్ అంత వచ్చింది. మళ్ళీ చెప్తున్నానండి, ఇది మాకు తెలీదా, నువ్వు చెప్పాలా అని కమెంట్స్ మాత్రం ఏం పెట్టకండి. నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిద్దాము, నాకు గుర్తుగా కూడా ఉంటుంది, నా మెమొరీగా నా వీడియోస్ అనేసి నేను తీసుకుంటున్నాను. పప్పు విషయంలో నాకు పప్పు చేయటం రాదండి, ఏ పప్పు అయినా రాదు. చాలామంది టమాటా పప్పు చేస్తారు, దోసకాయ పప్పు చేస్తారు, నెక్స్ట్ ఇంకా చాలా ఆకుకూర పప్పులు, పాలకూర పప్పు, ఇలా ఇలా చాలా చాలా చేస్తారు. కానీ నాకు పప్పు ప్రాసెస్ అనేది నాకు ఎందుకో రాదు. ఒకవేళ నేను చేసినా కూడా వన్ టైమే చేసినప్పుడే వన్ టైమే తింటా, నెక్స్ట్ తిన్ను. మా వారు కూడా నీకు పప్పు చేయటం రాదని ఊకే తిడతా ఉంటాడు. ఆయన టేస్టే రాదేంది పప్పు చేస్తే అంటాడు. నేను అన్నీ వేస్తాను, అందరు వేసేయే వేస్తాను. మరి ఆ టేస్ట్ ఎక్కడ పోతుందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఊకే తిడతా ఉంటాడు, పప్పు చేసినప్పుడు అల్లా తిడతాడు. మరి ఇప్పుడు ఏమంటాడో ఏమో ఈ పప్పు చూసి. ఏదన్నా అనుకోని నేనైతే ట్రై చేస్తున్నాను. కనీసం నేను ట్రై చేసినందుకు నేను ఎఫర్ట్స్ పెడుతున్నా కదా, ఎఫర్ట్స్ మందమైన నన్ను పర్లేదురా అంటే అది చాలు నాకైతే. నేను ఏమన్నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానండి వంటలు, నాకు అసలే రావండి. మా అమ్మ నన్ను ఎంత గార్భంగా పెంచిందంటే, మాకు ప్లేట్లలో అన్నం పెట్టి ఇచ్చేది మాకు. కనీసం ఆ పని చేయి ఈ పని చేయి కూడా మా అమ్మ ఎప్పుడు కూడా చెప్పలేదు మాకైతే. ఇక్కడికి వచ్చాక నన్ను అట్లుందేంది ఇట్లుందేంది, ఈ కూర అయింది ఆ కూర అయింది అని అంటా ఉన్నారు. అంటే మంచిగా తింటాడులే కానీ, ఇక టేస్ట్ లేకపోయినా తింటాడు, ఆయనకి అలవాటు అయిపోయింది. ఆయనకైతే నా పప్పు ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇక నెక్స్ట్ మా వారైతే వాటర్ తీసుకొని వచ్చిండు, పిల్లల బాటిల్లో వాటర్ పోయాలి కాబట్టి పొద్దున్నే తీసుకొస్తారు. మీకు చెప్పాను కదా బచ్చల కూర అని, ఇక చూడండి మొత్తం బాకేసింది, ఇదంతా మాదే బచ్చల కూర అంతా. అక్కడ నేను చాలా చాలా పెట్టాను, ఏమేమి పెట్టాను అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. మా గార్డెన్ అంటే గార్డెన్ కావాలండి, ఉన్న ప్లేస్లో కొంచెం చిన్నగా అలా అలా మొక్కలు వేసుకున్నాను. మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు. అదే బచ్చల కూర ఊర్లో అందరు కోసుకొని పోతున్నారు, నేను తప్ప. మా ఇంట్లో నేను తప్ప అందరు కోసపోతున్నారు, మంచిగా వచ్చి మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళైతే అన్ని కర్రీస్ ఏదంటే అది చేస్తున్నారు బచ్చల కూరతోటి. అందుకని నేను ఈరోజు అయితే చేసేసిన. వాళ్ళు చేస్తున్నారని కాలే, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా, మంచిగా న్యాచురల్గా పెరిగింది కదా. ఎన్ని చెట్లు ఉన్నాయి అంటే చాలా బీకేసాను ఇంకా నేనైతే అవైతే. ఇక నా కర్రీ కూడా అయిపోయింది కాబట్టి మా వారికి అయితే చెప్పేసిన, నువ్వు పిల్లలకి అన్నం పెట్టేస్తే నేనైతే బట్టలు ఉతుక్కుంటా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయినాక నాకు దిమాకు, మళ్ళీ నాకు ఆ బట్టలు ఉతకబుద్ధి కాదు. 11 అయ్యిద్ది 12 అయ్యిద్ది. నేను ఆడ రెడీ చేసి పెట్టాను కాబట్టి నువ్వైతే అన్నం కూర పెట్టేసే వాళ్ళకి, వాళ్ళు తినేస్తారని చెప్పిన. మా వారికి అయితే పాలు కూడా పొయ్యి మీద పెట్టిన, అవి కూడా చూడని నేను అక్కడి నుంచి ఆర్డర్ చేస్తున్నా. వాళ్ళ కోపం వస్తుంది కానీ చెయ్యాలి కదండి. ఇప్పుడు బట్టలు ఉతకడం, గిన్నెలు రుద్దటం ఇలాంటివి అయితే చేయరు కదా. ఇంట్లో వంట చేసి పెట్టిన పిల్లలకు పెట్టడం కూడా రాదా మరి. కాకపోతే మా వారు అది కూడా చేయడు అసలు. అని చెయ్యాలని నేను కోపంగా చెప్తున్నా. నువ్వు పెట్టాలి, నువ్వే పెట్టాలి, ఆడ పాలు పొంగిపోతున్నాయి. ఆయనకు 2-3 పనులు చెప్పొచ్చు నేను. లేకపోతే కూర్చొని మంచిగా సెల్లు చూస్తూ ఉంటాడు. లేవటం సెల్లు చూడటం, మళ్ళీ పనికి పోయి రావటం సెల్లు చూడటం, ఇంకా ఫోన్ చూడటం తప్ప ఇంకా వేరే లోకమే లేదు. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారండి బాబు, నాకు కూడా ఉంటుందిగా పని. కొంచెం హెల్ప్ చేయాలి కదా నాకు కూడా. నీకు ఏదైనా పని ఉన్నప్పుడు నేను చెప్పను, కూర్చొని ఖాళీగా ఫోన్ చూస్తే ఏ భార్యకైనా ఎట్టుంటుంది చెప్పండి, మామూలుగా ఉంటుంది అసలుకి. నేనైతే పని ఆడ కూర్చొని అన్నీ చెప్తున్నా. ఆయన కోపం వస్తుంది కానీ బయటికి వెళ్ళబోయి, పిల్లల టైం అవుతుంది, నువ్వు ఈ టైంలోనే బట్టలు ఉతకాలా, వాళ్ళు వెళ్ళిపోయినాక ఉతకొచ్చుగా అంటే నేను ఇప్పుడే ఉతకాలి, వాళ్ళు వెళ్ళిపోయినాక నాకు ఉతక బుద్ధి కాదు. ఏముంది ఇప్పుడు వంట చేసి పెట్టింది కదా, అన్నీ అక్కడ చేసి పెట్టిన. వాళ్ళు అన్నం పెడితే వాళ్ళు తింటారు, వాళ్ళే రెడీ అవుతారంటే ఆయన వాళ్ళ ఇసుకు పడలేక నన్ను తిడతాడు. కానీ నేను కూడా అంతే, బట్టలు అయిందాక అక్కడి నుంచి అయితే కదలలేదు. బట్టలు అయిందాక కదలకపోగా నీళ్ళు బొద్దురా అని మళ్ళీ ఆయన్నే పిలవాలంతే. ఖాళీ కూర్చుంటే అసలు మనమే చేయాలన్నట్టు ఉంటుంది ఆయనకైతే. అందుకని ఆయన్నే పిలిచేసిన, వాటర్ కూడా ఆయనతోటే చేదిచ్చిన. ఇక బట్టలు అయితే అయిపోయినాయి. నా అయితే 7:30 కల్లా బట్టలు కూడా అయిపోయినాయి. బట్టలు అయితే ఒక వారం నుంచి పొద్దున్నే ఉతికేస్తున్నానండి. 7:30 కల్లా అంటే పిల్లలు వెళ్ళే కంటే ముందే బట్టలు అయితే అయిపోతున్నాయి. ఎందుకంటే చాలా చికాకు ఉంటుంది అవి అయితే. నా పని ఎంత పని చేసినా బట్టలు ఉతకపోతే అంతే ఉంటాయి కదా, ఎవరికైనా అంతే కదా. అవును, మర్చిపోయినా అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోతున్నారు. ఎంత కష్టపడి ఈ వీడియో తీస్తున్నానో తెలుసా అండి. బుట్టలు మర్చిపోయారు, ఏం తింటారు అక్కడికి పోయినాక, ఇవి మర్చిపోయారు. బస్సు టైం అయింది,
మా వారు ఇప్పుడు ఫుల్ సీరియస్ అవుతాడు, పోయేటప్పుడు పెట్టొద్దా అని. అంతా హడావుడేనా, ఎట్లా గుర్తుంటుంది చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫోన్ చేసిన వెంటనే ఈరోజు ఇంకా మా వారు ఫోన్ తీసుకొని పోయిండు, లేకపోతే వాళ్ళంతా ఎక్కిచ్చాడు. ఇక ఫోన్ చేసి బుట్టలు మర్చిపోయారు పిల్లలు అనగానే ఎమ్మటే వచ్చేసిండు. అప్పటికి కోపంగా ఉండు, నన్ను తిట్టాలనిపిస్తుంది కానీ ఇంకా 5 minutes ఉందిలే ఏం కాదు అనేసరికి కూల్ అయిపోయిండు. అంటే దగ్గరేలేండి. వచ్చి స్పీడ్గా బుట్టలు తీసుకొని పోతున్నారు. ఎవరు అడవడ వాళ్ళకే ఉంటుంది, కొంచెం చూసుకోవాలిగా. ఈ పిల్లలు కూడా సెల్ఫ్గా రోజు బుట్ట పట్టుకొని పోతాడు. బన్ను ఇవాళ లేదు ఏందని వాడికి డౌట్ రాలే, నేను ఫోన్ చేసి నాకు కూడా వచ్చి తీసుకునేది పోయారు. అప్పుడు అసలే ఉదయం పూట హడావుడి అంటే మళ్ళీ ఆ టైంలో కూరగాయలైనా ఆ టైంలో వస్తాడు. పిల్లలు పిల్లలు తయారు చేయటం అంతా ఆ టైంలోనే. అసలు 8 వరకు నరకం ఉంటుంది ఒక్కొక్కసారి నిజంగా. ఒకరు కూరగాయలు పోతే మళ్ళీ ఇంట్లో కూరగాయలు ఉండవు, మళ్ళీ అదే టైంకి వస్తాడు ఆయన అయితే. ఇక మొత్తానికైతే కూరగాయలు కూడా తీసుకున్నాం. మా వారైతే పిల్లల్ని తోలొచ్చేసిండు. పప్పు కర్రీ మాత్రం సూపర్ ఉందని చెప్పిండు అండి. ఫస్ట్ టైం ఆయన చెప్పడం, చాలా బాగుందని చెప్పిండు. తినేసిండు. ఆయన తినేటప్పుడు నేను బట్టలు పిండేస్తున్నా, అంటే ఎండేస్తున్నా. పిండే కానీ ఎండేలే కాబట్టి నేను మర్చిపోయినా ఆయన తినేటప్పుడు వీడియో తీసుకోవడం అయితే. ఇక పనికి వెళ్తున్నారా అంటే ఇక నేనైతే రైస్ కట్టేసిన. నైట్ గోంగూర టమాటా కర్రీ ఉంటే అది వేస్తున్నా. బాక్స్లో పప్పు వేయటం కుదరదు కాబట్టి అయినా కొంచెమే ఉంది, అసలు మొత్తం ఊడ్చేశారు. చూపిస్తా చూడండి. మా పప్పు కూర మొత్తం అయిపోయింది. మార్నింగ్ టైంలోనే అయిపోయింది అంతా. ఇక బాక్స్ అయితే ఆయనకి రెడీ చేసేసిన. పిల్లలు అయిపోయారు. ఇక మా వారు కూడా వెళ్ళిపోతుండు. ఆయన మొత్తం సెట్ చేసుకుంటాను చూడండి. తను ఏ పనికి పోతాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎప్పుడైనా వేరే వీడియోలో మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వేరే వీడియోలో చెప్తాను నేనైతే. ఆయన ఇంకా టవలను పాత టీషర్ట్ ఒకటి తీసుకుని అయితే పోతుండే పనికి అయితే. ఇక వీళ్ళు అందరూ వెళ్ళిపోయినాక ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఏ పని చేయకపోయినా కూడా హాయిగా అనిపించిద్ది. ఆ టైంలోనే హడావుడి అందరికి బాక్సులు అందాలి, అన్నం అందాలి, కూర అంతా పని. నా పని కూడా ఆ టైంలోనే అయిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయేసరికి నా పని కూడా అయిపోవాలని నా పట్టుదల అంతే. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయాక నాకు పని చేయబుద్ధి కాదు. ఇంకో చూడండి, లాస్ట్కి నాకు కొంచెం అయితే ఉంచేసారు పప్పు. చాలా అంటే చాలా బాగుందని చెప్పారు పిల్లలు కూడా. ఆ పిల్లలు తినేటప్పుడు మా వారు తినేటప్పుడు నేను వీడియో తీయలేదు, ఎందుకంటే పిల్లలు తినేటప్పుడేమో బట్టలు ఉతుకుతున్నా, మా వారు తినేటప్పుడేమో బట్టలు ఎండేస్తున్నా. ఇక తనైతే వెళ్ళిపోతుంది చూడండి. అమ్మ ఎంత కష్టపడి ఆ కర్రీ చేసినందుకు ప్రశాంతంగా అనిపించింది. బాగుంది అన్నారు కదా, ఆ మాట ఒక్కటి చాలు నాకు హ్యాపీ అనిపించింది. ఇక వాళ్ళు బాగుంది అన్నాక మనం తినపోతే ఎట్లా ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, స్పీడ్గా నేనైతే బ్రష్ చేసేసుకొని ఇక నేను కూడా పెట్టేసుకున్న, అన్నం పెట్టుకుని తింటున్నా చూడండి. నా వరకే ఉంది ఇక పప్పు కూడా. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫేస్ వస్తుంది అనుకున్నా ఈ వీడియో పెట్టి, బ్యాక్ కెమెరా పెట్టి నేను అన్నం తింటున్నా. ఏమోలండి, మీకు కనపడాల్సింది ఆ కర్రీ ఒకటే కాబట్టి ఫేస్ అవపడిపోయినా ఏం కాదనేసి ఇక నేనైతే తర్వాత చూసుకున్నా. మళ్ళీ తీయాలన్నా అన్నం తినటం అయిపోయింది. ఇక అదే పెట్టేసిన. ఈ వీడియో అంటే ఇంతే అండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. చాలా కష్టపడి ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి, థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి, టైటిల్స్ ఇచ్చి, అన్నీ ఇచ్చి ఎంత రిస్క్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి మేము ఆశించేది ఏం లేదండి. ఒక చిన్న లైక్ కొంచెం చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత కష్టం చేసినా మీరు చూసి ఒక కామెంట్ పెడితే ఆ కష్టం అనేది మర్చిపోతాం కదా. చాలామంది చూస్తున్నారు మన వీడియో, మన థంబ్నెయిల్ చూస్తున్నారు. థంబ్నెయిల్స్ ఎలా చేస్తున్నారు, వీడియో ఎక్కడ ఏ యాప్లో చేస్తున్నారు అన్నీ అడుగుతున్నారు నన్ను. కానీ వాళ్ళు లైకులు కొట్టట్లేదు అబ్బా. చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు. వీళ్ళ వీడియో చూస్తే మనం ఎందుకు లైక్ కొట్టాలన్న కుళ్ళు చాలా మందికి ఉంది. నేను చూసా చాలా బ్రతికినా అంతే అబ్బా ఈ లోకంలో. వాళ్ళు చూసి కూడా లైక్ చేయట్లేదు అంటే చూడండి, వాళ్ళు కావాలనే. ఇక లాస్ట్కి నేను తిన్నాక ఈ కర్రీ మిగిలిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.